కమాండెంట్ శ్రీ కె ఆనంద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీస్ బెటాలియన్ బకారాపేట నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె ఆనంద్ రెడ్డి గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమాండెంట్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. ఇతను దళితులపై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదట కేంద్ర న్యాయశాఖ మంత్రి, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. చదువు ఆయన చేసిన కృషి మీకోసం నిజంగా స్ఫూర్తిదాయకం అంతే కదా. ఖచ్చితంగా ఇంత మార్పు వచ్చిందంటే మాకు వీధిలోనే 170 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది అనేది మనం ఇక్కడ మనకి వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్. అప్పట్లో అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిన విషయమే. కనీసం నీళ్లు తాగడానికి కూడా ఆయనకి అప్పుడు అవకాశం ఉండేది కాదు. కనీసం స్కూల్లో చదువుకోవాలన్న ఆయన చదువుకున్నారు. ఆయన కృషి, పట్టుదల, ఆయన చేసినటువంటి ఈ కష్టం అంతా ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది. సో ఆయన స్ఫూర్తిని మనం, ఆయన ఏదైతే కష్టపడ్డాడో అదే స్ఫూర్తితో మనం కూడా మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చడానికి ఆయన ఎంతో మనకి స్ఫూర్తిదాయకం. సో ఇక్కడైతే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ బ్లడ్ డొనేషన్, ఓన్లీ మెడికల్ బ్లడ్ డొనేషన్. సో ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇది నిజంగా శుభ పరిమాణం. ఇక్కడ మెడికల్ క్యాంప్కి వచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. సో డాక్టర్లు కూడా ఉన్నట్టు కూడా బాగుంటుంది ఇక్కడ. నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ పని అభినందనీయమని చెప్పాలండి. నన్ను ఇక్కడ కార్యక్రమానికి చేసినటువంటి, నాకు ఆహ్వానం పలికినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకు ఈ అంబేద్కర్ జయంతి గురించి తెలుసు కానీ చాలా మందికి అవేర్నెస్ లేక మనం పాల్గొనలేకపోతున్నాము. అందుకని నేను అనుకుంటున్నాను, ప్రతి సంవత్సరము వీళ్ళు మాల వేస్తారు కదా, అట్లా అంబేద్కర్ మాల అనేట్టు రాజ్యాంగం గురించి ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి 8 గంటల దాకా ఒక క్లాసులు తీసుకుంటాం. మనంలో ఉండే వాళ్ళమందరము ఆ రోజు వస్తే మీల్స్ అరేంజ్ చేస్తాము. నెల కరెక్ట్గా ఏప్రిల్ 14కు అయిపోయేటట్టు నెల రోజులు ఈ రాజ్యాంగం గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తాము. రేపు సంవత్సరం నుంచి మొదలు పెడతాము. ప్రతి ఒక్కరికి పేరు పేరును కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీ జన్మించారని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడే రాసినారు. దాదాపు 134వ జయంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనమంతా ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, పట్టుదల ఎంతో ఉందని చెప్పి మనము ఊహించుకోవాలి. సో మన పిల్లలు, మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఈరోజు ఎలక్షన్లకు పోటీ పెట్టుకున్నారు ఆ లేడీస్ అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మనం చదువుకుంటున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మనం ఈరోజు గొప్ప వాళ్ళగా తయారవుతున్నామంటే దానికి అంబేద్కర్ గారు. ఇట్లా మనం చేసే కృషి, పట్టుదల, అప్పుడు చేసినటువంటి కృషి, పట్టుదల ఈరోజు మనకు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులను మనము ఈరోజు కాదు ప్రతిరోజు కూడా మనము దీని గురించి స్మరించుకోవాలి. గొప్ప వ్యక్తులను ఎప్పటికీ మనం స్మరించుకుంటున్నాలి. కానీ ఒక బాధ అయితే మనకు నిలబడింది. ఏంటంటే ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు ఘనంగా గొప్పగా ఉన్నాయి. కానీ ఈరోజు మన అంబేద్కర్ గారి కుటుంబం ఎక్కడైనా ఉందా? చూస్తున్నారు ఎవరన్నా? ఏ పేపర్లో వేయరు, ఎక్కడ వేయరు. కారణం ఏంది? ఎందుకు వేయడంలా? వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా రిపోర్టర్లు, విలేకరులు, మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది? ఆయనకు బిడ్డలు ఉన్నారా లేదా? అసలు వాళ్ళ మిస్సెస్ ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడున్నారో ఏం కదా? కనీసం వాళ్ళ కుటుంబం గురించైనా దయచేసి మీరు వేసే ఈ పేపర్ వలన ఖచ్చితంగా బయటకు వస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి గవర్నమెంట్. ఏ విధంగా చేస్తుంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కోటీశ్వర్లా ఏమన్నా పుడతానే కాదు. చాలా బీద కుటుంబం పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆయన చదువులో కూడా చాలా కష్టాలు పడినాడు. అప్పట్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళని
చర్చిలో ఒక దేవాలయంకు రాణించేవాళ్ళు కాదు, ఒక స్కూల్కు రాణించేవాళ్ళు కాదు. అందుకే అంబేద్కర్ గారు ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఒక మంచి పట్టుదలతో వీళ్ళందరికీ బాగా చదువు రావాలి, చదువు నేర్పించాలి, వీళ్ళందరికీ గొప్ప వ్యక్తి తయారు కావాలి. ఎలక్షన్లలో లేడీస్ కూడా వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళని కూడా ఎలక్షన్లో నిలబెట్టాలి. ఇదన్నీ కూడా మనకు ఈరోజు తెప్పించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పాదాలకు నేను ఈరోజు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎగస్ట్రా